హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నెక్స్ట్ మనకి వరలక్ష్మి శుక్రవారం వస్తుంది కదా, అందరూ హ్యాపీగా పండుగ జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం డిఫరెంట్గా కేక్ చేసుకుందాం. మనకి ఓవెన్ అక్కర్లేదు, కేక్ బేక్ చేసే కుక్కరు అక్కర్లేదు. మనకి కస్టర్డ్ మలై కేక్ చేసుకుందాము. రెసిపీ ఈజీగా ఉంటుంది, బట్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సూపర్ అయితే అనేస్తారు. రెసిపీ చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇలా ఒక ఎంటీ బౌల్ పెట్టేసుకుందాము. ఎంటీ బౌల్ పెట్టేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ షుగర్ వేసుకుందాము. అలాగే 100 ml వాటర్ వేసుకున్నాం. ఏ కప్పుతో అయితే మనము షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. మనకి ఈ వాటర్ అనేది కరిగి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనకి అవి తెరలేటప్పుడు పంచదార కరిగిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మనం తెరల పెట్టుకున్నామంటే మనకి సిరప్ అనేది రెడీ అవుతుంది. చూపిస్తాను మీకు. చూసారండి, మనకి తెరులుతున్నాయి. కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదు, లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారండి, మనకి షుగర్ సిరప్ అయిపోయి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బౌల్ వచ్చేసి 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసాను. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి ఇలా లిక్విడ్గా అయితే కలిపేసి పెట్టుకున్నాను. 50 ml వాటర్ యాడ్ చేసుకొని 50 ml మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్లో చూసారా, ఈ బౌల్లో ఒక 100 ml మిల్క్ తీసుకుందాము. మిల్క్ తీసుకున్న తర్వాత 1 స్పూను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. చూసారా, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. చూసారండి, మనము కస్టర్డ్ని కార్న్ఫ్లోర్ మిల్క్లో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలిపి అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకున్నాము. తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. క్రీమ్ మిల్క్ అయినా సరే, నార్మల్ మిల్క్ అయినా వాడుకోవచ్చండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే నార్మల్ మిల్కే వేస్తున్నాను. ఒక 1/2 లీటర్ వేస్తున్నాను. చూసారండి, మనకి పాలు చక్కగా మరుగుతున్నాయి. పాలు మరిగేటప్పుడు మనకి మీగడ అనేది వస్తుంది. ఆ మీగడను కూడా చక్కగా పాలల్లో కలుపుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి పాలు తెరలేటప్పుడు ఒక 4-5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ కూడా కరిగే వరకు ఇంకొక పొంగు రానిద్దాము. మనకి ఇప్పుడు 2 పొంగులు వచ్చింది, ఇంకో పొంగు కూడా రానిద్దాం. పాలు కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుందండి చాలా. చూసారండి, పాలు మనకి ఇలా చక్కగా మరుగుతున్నాయి. మనం వేసుకున్న షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి పాలు అయితే మరిగిపోయినాయండి. ఇలా కస్టర్డ్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా, కార్న్ఫ్లోరు కస్టర్డ్ అని మనము కాసేపు పక్కన పెట్టేసాము. పౌడర్ అన్నీ అడుక్కు చేరుకుంటాయి. ఒకసారి ఇలా విస్తరితో కలుపుకొని కొంచెం స్లోగా వేసుకుంటూ ఈ పాలని కలుపుకోండి. వెళ్తే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. వేసుకుంటూ స్లోగా కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకొని మళ్ళా పొంగొచ్చే వరకు ఉడికించుకుందాము. ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి ఇలా ఉడికేటప్పుడు ఇలా మిల్క్ పౌడర్ కూడా కలిపి పెట్టేసుకున్నాం కదా వాటర్లో, ఇది కూడా యాడ్ చేసుకుందాము. చూసారా, స్లోగా యాడ్ చేసుకున్నామంటే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. మనకి ఉండకట్టకుండా అయితే కలిపేసుకున్నాం కదా, విస్తరితో పని లేకపోయినా సరే గంటితోనైనా కలిపేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం గట్టిపడే వరకు మినిమం ఒక 6-7 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పౌడర్లన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఉండకట్టకుండా కలుపుకోవాలి. నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మనకి థిక్గా ఉంటుంది కాబట్టి అడుగు పట్టేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. చూద్దామంటే చూసారా, మనకి ఇలా ఉంది. ఇంకొంచెం టైట్నెస్ అనేది రావాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గంటి మీద మనకి వెనక సైడ్ చూసామంటే ఇలా కారిపోకుండా ఉండాలి. మనం ఇలా చూపిస్తాను, లైన్ వేసామంటే మనకి ఆ లైన్ కవర్ అయిపోకుండా ఉండాలి. అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, లైన్ కవర్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూసారండి, మనకైతే కరెక్ట్గా సరిపోయింది. నాకైతే 8 మినిట్స్ అయితే పట్టింది. చూసుకొని మీరు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా,
మనం ఇలా లైన్ అన్నా కూడా మనకి అది కవర్ అవ్వట్లేదు. మనకి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి మనం రస్కులు పెట్టేసుకుందాము. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే బ్రిటానియా తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిలోకి వచ్చేసి షుగర్ సిరప్ వేసుకుందాము. మనం చేసి పెట్టుకున్నాం కదా, కంప్లీట్గా వేసేసుకుందాము. ఎందుకంటే మనకి ఇవి షుగర్లో నానితే మనకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి, ఆ కస్టర్డ్ని వేసేసుకుందాము. చూసారండి, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ అనేది వేసుకుందాము. చూసారా, మళ్ళీ షుగర్ సిరప్ వేసుకుందాం. ఎందుకంటే బౌల్ వచ్చేసి కింద వైపు వెడల్పు తక్కువ ఉందండి, పై వైపు వచ్చేసేసి వెడల్పు ఎక్కువ ఉంది. కాబట్టి నాకు కింద అయితే 3 పీసెసే పట్టినాయి, పైకి వచ్చేటప్పటికి ఒక 5 పీసెస్ అలా పట్టేసినాయి. నేను కలుపుకున్న షుగర్ సిరప్ మొత్తం నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైన కంప్లీట్గా వేసేసుకుందాము. గార్నిష్కి వచ్చేసి మనం పిస్తా పప్పులు వేసేసుకోవచ్చు, లేదంటే ఫ్రూటీలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. బాదము, జీడిపప్పు ఏ ఉంటే ఇంట్లో అవైలబుల్గా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. చూసారా, ఇలా అయితే వేసేసుకున్నాము. ఇది మనము కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లోనైనా సరే 2 అవర్స్ పెట్టుకోవచ్చు అండి, లేదంటే రూమ్ టెంపరేచర్లో అయినా సరే 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో నేను చూపించాలంటే 2 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నేనైతే కింద లేయర్ చెప్పా కదండి మీకు, నాకు కింద లేయర్లో ఎక్కువ పట్టలేదు. జస్ట్ నేను ఒక పీస్ అయితే కట్ చేస్తాను. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత జ్యూసీగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు, లైక్ చేస్తారు కూడా. ఇలాంటి రెసిపీని చేసి పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి కోల్డ్ అవుతుంది అనుకుంటే రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు. చాలా అయితే చాలా బాగుంటుంది. చూస్తాను. మనకి రస్కు కూడా చాలా సాఫ్ట్గా, చాలా థిక్నెస్ అంతా కరెక్ట్గా, షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.